పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మారుతున్నారు. డబ్బున్న వాళ్ళు మరింత సంపన్నులుగా మారుతున్నారు. ఆకలికి ఐశ్వర్యానికి ఊహకందనంత అంతరం పెరిగింది. ఆదాయ అసమానతలపై ఆక్స్ఫామ్ సర్వే రిపోర్టు దిమ్మ తిరిగే వాస్తవాలను బయటపెట్టింది. అవును, ప్రపంచంలో సగం జనాభా సంపద కేవలం 8 మంది వద్దే ఉంది. 1% ధనికుల చేతుల్లోనే 58% దేశ సంపద పోగుపడింది. ఏటిక ఏడు సంపన్నుల రాబడి పెరుగుతుండగా సామాన్యుల ఆర్జన రోజురోజుకి తరిగిపోతోంది. ప్రతి ఒక్కరి జీవితాన్ని మెరుగుపరిచే మానవీయ ఆర్థిక విధానాలు లేకపోవడం ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక WEF వార్షిక సదస్సు సందర్భంగా అమెరికాకు చెందిన ఆక్స్ఫామ్ ఈ వివరాలు తెలిపింది. 8 మంది అపార కుబేరులు బిల్ గేట్స్, అమాన్సియో ఒర్టెగా, వారెన్ బఫెట్, కార్లోస్ స్లిమ్హేలు, జెఫే బెజోస్, మార్క్ జుకర్బర్గ్, లారీ ఎలిసన్, మైకేల్ బ్లూంబెర్గ్. ఇన్నాళ్లు ప్రపంచం బిలియనీర్లను మాత్రమే చూసిందని, ఈ అంతరాలు ఇలాగే కొనసాగుతూ వెళితే మరో 25 ఏళ్లలోనే ప్రపంచం తొలి ట్రిలియనీర్ను చూస్తుందని తెలిపింది. 1998 నుంచి 2011 మధ్య నిరుపేదల ఆదాయం 10% మేర పెరిగితే వేలు లక్షల కోట్లు సంపాదిస్తోన్న అపర కుబేరుల ఆదాయం 182 రెట్లు పెరిగింది. ప్రపంచంలోని మొత్తం సంపద విలువ $256 లక్షల కోట్ల కాగా అందులో $6.5 ట్రిలియన్ కేవలం 8 మంది వద్ద ఉన్నాయి. అది ప్రపంచ జనాభాలో సగానికి పైగా, అంటే 360 కోట్ల మంది వద్ద ఉన్న ధనం కన్నా ఎక్కువ డబ్బు. ఇక ఇండియాలోని బిలియనీర్ల సంఖ్య 84. వీరందరి ఆస్తుల విలువ దాదాపుగా 17 లక్షల కోట్లు. వీరిలో ముఖేష్ అంబానీ, దిలీప్ సంఘవి, అజీం ప్రేమ్జీ వంటి వారున్నారు. మన దేశంలో మొత్తం 57 మంది బిలియనీర్ల సంపద $21,600 కోట్ల. ఇది మొత్తం జనాభాలో ఆర్థికంగా అట్టడుగునున్న 70% మంది సంపదతో సమానం. వచ్చే 20 ఏళ్లలో కేవలం 500 మంది అపర కుబేరులు తమ వారసులకు 2 లక్షల కోట్లు అప్పగిస్తారు. ఇది భారతదేశ జీడీపీ కంటే ఎక్కువ. చైనా, ఇండోనేషియా, లావోస్, భారత్, బంగ్లాదేశ్, శ్రీలంకల్లోని 10% ధనికుల సంపద 20 ఏళ్లలో 15% పెరిగింది. అదే సమయంలో ఈ దేశాల్లో ఆర్థికంగా అట్టడుగునున్న 10% ప్రజల సంపద 15%కి మించి పడిపోయింది. ఇక వేతనాల చెల్లింపులో లింగ వివక్ష భారత్లో తీవ్రంగా ఉంది. పురుషుల కంటే మహిళలకు 30% తక్కువ డబ్బు చెల్లిస్తున్నారు. గ్రామీణ భారత్లో 40 కోట్ల మంది మహిళల్లో 40% మంది వ్యవసాయ సంబంధ పనులే చేస్తున్నారు. వేతన చెల్లింపుల్లో వీరి పట్ల వివక్షే. పురుషులతో సమాన వేతనాలు ఇవ్వడానికి మరో 170 ఏళ్లు పడుతుందని ఆక్స్ఫామ్ సర్వే తెలిపింది. తరతరాల నాటి ఆస్తులు, కోటీశ్వర్లు ఉండే కుటుంబాలు ఆసియాలో భారత్, సింగపూర్లో ఎక్కువ. ఆసియా దేశాల్లో భారత్, సింగపూర్లో వారసత్వంగా బిలియనీర్లు అవుతున్న వారి సంఖ్య ఎక్కువే. వచ్చే 20 ఏళ్ల పాటు ఈ వారసత్వాలే కొనసాగుతాయి. అలాగే భారత్లో 58 లక్షల మంది బాల కార్మికులు ఉన్నారు. దేశంలో బొగ్గును మండించడం తీవ్ర కాలుష్యానికి దారితీస్తోంది. సదరు కాలుష్యం కారణంగా ఏటా దాదాపు 1,00,000 మంది మరణిస్తున్నారు. భారత ప్రభుత్వానికి ఆక్స్ఫామ్ నివేదిక పలు సూచనలు చేసింది. పేదరికాన్ని నిర్మూలించాలంటే కొద్దిమంది చేతుల్లోనే సంపద పోగుపడ్డాన్ని అడ్డుకోవాలని, వారసత్వ పన్నును ప్రవేశపెట్టాలని సలహా ఇచ్చింది. సంపద పన్ను పెంచాలని, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించకూడదని సూచించింది. స్థూల దేశీయోత్పత్తి జీడీపీలో 3% నిధులను ఆరోగ్య రంగానికి కేటాయించాలని, ప్రస్తుతం ఇది కేవలం 1%గా ఉందని తెలిపింది. అలాగే జీడీపీలో 6% నిధులను విద్యకు కేటాయించాలని, ప్రస్తుతం ఇది 3% మాత్రమే ఉందని సూచించింది ఆక్స్ఫామ్.